ఇంత కోపంగా చూస్తున్నావు ఆ దొంగ. అరే ఇట్లా ఒకసారి. హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? అండ్ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు అఫీషియల్. నా ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అందరికీ బిలేటెడ్ గా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ ఫెస్టివల్ ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? అక్కా చెల్లెలకి రాఖీ పండుగ అంటే మస్తు ఇష్టం. ఎందుకంటే అన్నలు తమ్ముళ్ళు మనకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, అందుకే రాఖీ పండుగ అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళ పండుగ. అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళకి అన్నలకి ప్రేమతో రాఖీ కడతారు. వారికి కూడా అన్నలు తమ్ముళ్ళు గిఫ్ట్గా ఏదో ఒకటి బహుమతిగా ఇస్తూనే ఉంటారు. అసలు రక్షాబంధన్ అంటే ఏంటో తెలుసా? ఇది రక్షాబంధన్ అనేది సాంస్క్రిట్ వర్డ్. ఈ రక్షాబంధన్ అంటే రక్షణ ముడి అని అర్థం. మీరు ఎక్కడైనా చూడండి, మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడి పాదాల దగ్గర నుంచి తీసిచ్చిన దారాన్ని మన చేతి మణికట్టుకు కట్టుకుంటాం. దేవుడా నన్ను రక్షించు అని మొక్కుకొని కదా. పురాణాల్లో కూడా చాలా స్టోరీస్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, మహాభారతంలో ద్రౌపది కృష్ణుడు యుద్ధంలో పోరాడడానికి బయలుదేరే ముందు అతనికి రాఖీ కడుతుంది. అదే విధంగా పాండవుల తల్లి అయిన కుంతీదేవి కూడా తన మనమడెవరు అభిమన్యుడు, తను కూడా యుద్ధానికి బయలుదేరే ముందు అతనికి కూడా రాఖీ కడుతుంది. ఎందుకు అంటే ఎల్లప్పుడూ రక్షించబడాలి అని. ఇంతటి గొప్ప పండుగ ఈ రక్షాబంధన్. అందుకే తన అన్నకి తమ్ముళ్ళకి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే రక్షించబడాలి, మంచిగా ఉండాలి అని ప్రేమతో చెల్లెళ్ళు అక్కలు రాఖీ కడతారు. మా సైడ్ అయితే అన్నకి లేదా అన్న వదినకి ఇద్దరు కలిపి కడతారు. కమింగ్ టు మై హస్బెండ్ ఫ్యామిలీ, మా ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఓన్గా, ఇంకా బాబాయ్ వాళ్ళ కూతుర్లు, మేనత్త వాళ్ళ కోడళ్ళు అందరు కలిసి మొత్తం 12 మంది అవుతారు. వామ్మో అని దడుచుకోకండి, నిజం. అందరూ మా మీద బోల్డ్ ఎంత ప్రేమ చూపిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తే వాళ్ళు మనల్ని అట్లనే ట్రీట్ చేస్తారు. అది అన్న చెల్లెలు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, ఏ రిలేషన్షిప్లో అయినా సరే అంతే కదా, ఏమంటారు? అవును, మరి మీరు ఎట్లా జరుపుకున్నారు రాఖీ పండుగ? అండ్ మీ సైడ్ మీ హస్బెండ్కి, నాన్నలకి, బాబాయ్లకి అందరికి రాఖీ కడతారా? కింద కామెంట్ చేయండి. మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళు కట్టిన తర్వాత నేను మా పిన్ని కొడుక్కి, నేను అలాగే మా పెద్దమ్మ కొడుకులు కూడా రాఖీ కట్టాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మా తమ్ముడు పేరు మహేష్, మా అమ్మ వాళ్ళ సొంత చెల్లి కొడుకు. నాకు వీడు అంటే చాలా ఇష్టము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి చిన్నప్పుడు పండగలకి ఇట్లా చూడడానికి వచ్చిపోయేవాళ్ళు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఖుషిగా ఉంటున్నాను. వాళ్ళు ఇంకా పోతారని తెలిసినప్పటి నుంచి నేను మస్తు ఏడుస్తుండే. వాళ్ళు బస్ ఎక్కిపోయిన తర్వాత కూడా నేను మస్తు ఏడుస్తుంటే, అంత ఇష్టము వీళ్ళంటే నాకు.
ఇక్కడ రాఖీ కట్టేది మా తమ్ముడు ఉదయ్. నాకన్నా వీడికి మా ఆయన అంటేనే ఎక్కువ ఇష్టము. మా ఆయన ఏం చెప్తే అది చేస్తాడు, అంత ఇష్టం మా ఆయన అంటే వీడికి. అరే ఇక్కడ మళ్ళరా వాళ్ళు పోయిర్రా. అరే ప్రణీత్ నువ్వు పోయిరారా? ఇప్పుడు ఇక్కడ రాఖీ కట్టేది మా ఆయన వాళ్ళ సొంతం చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు అని చెప్పినా కదా. సో ఇక్కడ మా యామి అక్క పెద్ద ఆడపడుచు, నెక్స్ట్ వచ్చేది మా చిన్న ఆడపడుచు, పేరు రోహిణి. రాఖీ పండుగ రోజు వచ్చారు, కానీ వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయింది, 12 అయింది. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కట్టడం జరిగింది రాఖీ. అక్కడ వస్తే ఇల్లు కనిపించదు. ఇప్పుడు
కోపంగా చూస్తున్నావు ఆ దొంగ. అరే ఇక ఇట్లా చెప్పు ఒకసారి. ఇంకా సండే రోజు చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65 చేసిన. మా కోడళ్ళకి చాలా ఇష్టము కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టిన. రాఖీ పండుగ అంటేనే అందరు చెల్లెళ్ళు అక్కలు పుట్టింటికి వస్తారు. అందరూ ఒకే దగ్గర కూర్చొని ఇట్లా ముచ్చట్లు ఆడుకుంటూ వాళ్ళ చిన్నప్పటివన్నీ గుర్తు చేసుకొని మస్తు నవ్వినాము. ఇట్లా కూర్చొని అన్ని గుర్తు చేసుకొని నవ్వితే వాళ్ళ బాధ అంతా మర్చిపోయి మస్తు హ్యాపీగా ఉంటారు. అంటే అందరూ కలిసి ఉన్నప్పుడు ఇట్లా టైం స్పెండ్ చేయండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మధ్య నాపిని వచ్చి చెప్తారు వద్దాం ఎప్పుడైనా కూడా సీరియల్ చూడడానికి వస్తుంది అంత. అది మీరందరు తినివ్వండి. కృష్ణ నీయం పడబడ్డాడు, ఏమో చెప్పులతో పెట్టిండు. పెద్ద ఆయన అందగాడు నన్ను చేసుకోండి. నా పిల్లని నాకు ఏమో, నా పిల్లని ఇవ్వమన్నాడు. అప్పుడు ఇట్లాంటి కదా ముఖం అద్దంలో చూసుకో మా అమ్మ ఒకసారి. ఎప్పుడైనా